భారత్ చైనా మధ్య యుద్ధ వాతావరణ పరిస్థితులు ఏర్పడి చైనా దాడి చేస్తే భారత్ ప్రతిదాడిగా అగ్ని-6 మిసైల్ను ప్రయోగిస్తే ఏం జరుగుతుందో, అగ్ని-6 మిసైల్లో ఉండే MIRV టెక్నాలజీ ఎలాంటి అద్భుతమైన శక్తి సామర్థ్యాలను కలిగి ఉందో మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. భారత్కు చెందిన అగ్ని-6 మిసైల్ చైనా పొగరును అణిచివేసి సరైన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉంది. చైనా 1962లో భారత్పై దాడికి పాల్పడిన ఘటన ఇప్పటికీ భారత్ మర్చిపోలేదు. అంతేకాదు, చైనా చేసే విషపూరిత పనుల వల్లే భారత్ పాకిస్తాన్ మధ్య విభేదాలు పెరుగుతున్నాయి. అయితే చైనా నీచపు బుద్ధి గురించి భారత్కు చెందిన 2 మహనీయులు ముందే పసిగట్టి అంచనా వేయగలిగారు. ఈ 2 మహనీయులు మన భారత్కు సెల్ఫ్ సఫిషియెంట్. భారత శక్తి సామర్థ్యాల దృష్ట్యా బలంగా సమర్థవంతంగా ఉండటం కోసం దశాబ్దాల క్రితమే ఈ 2 మహనీయులు కథం తొక్కారు. అప్పట్లో భారత్ వద్ద ఏమీ లేని పరిస్థితుల్లో ఈ మహనీయులు పనులు మొదలుపెట్టారు. ఆ 2 మహనీయుల్లో ఒకరే డాక్టర్ హోమీ జహంగీర్ బాబా. ఈయన 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ను భారత్కి ఇచ్చాడు. ఆ తర్వాత సెకండ్ స్టేజ్ను భారత్ తయారు చేసుకుంది. ఇక రెండవ వ్యక్తి భారత మిసైల్ మ్యాన్, భారత మాజీ రాష్ట్రపతి APJ అబ్దుల్ కలాం. ఈయన ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ IGMDPని భారత్కి ఇచ్చారు. అగ్ని సిరీస్ మిసైల్ను భారత్కి ఇచ్చారు. ఈ అగ్ని సిరీస్ మిసైల్లో ఒకటి మిషన్ దివ్యాస్త్రను హాలీలో భారత్ పరీక్షించింది. ఈ మిసైల్ పేరు అగ్ని-5. ఈ అగ్ని-5 అనేది భారత్ యొక్క తొలి MIRV టెక్నాలజీకి చెందిన మల్టిపుల్ ఇండిపెండెంట్లీ రీఎంట్రీ వెహికల్. ఒకేసారి ఎన్నో న్యూక్లియర్స్ ను ధ్వంసం చేసి నాశనం చేస్తుంది. 6000 నుంచి 8000 కిలోమీటర్ల రేంజ్ వరకు టార్గెట్ ఛేదించగలదు. ఈ అగ్ని-5 మిసైల్ను భారత్ పరీక్షించింది. డాక్టర్ APJ అబ్దుల్ కలాం గారు DRDOలో పనిచేశారు. ఆయన విజన్ అగ్ని-6 మిసైల్. ఇక డాక్టర్ హోమీ జహంగీర్ బాబా భారత్ను న్యూక్లియర్ సప్లై గ్రూప్ NSGలో సభ్యదేశం కాకుండా కొన్ని దేశాలు అడ్డుపడుతున్నాయని ముందుగానే గ్రహించాడు. భారత్ యురేనియం అటామిక్లో ఎదగకుండా ఎప్పుడు ఒక బానిస దేశంగా ఉండాలనే అగ్రదేశాలు ఎప్పుడు అడ్డుగానే ఉండేవి. కానీ డాక్టర్ హోమీ జహంగీర్ బాబా 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ భారత్కి ఇచ్చాడు. అంతేకాదు, భారత్కు విదేశాల నుండి యురేనియం కొనుగోలు చేసే అవకాశం లేకుండా భారతదేశంలో దొరికే కొద్దిపాటి యురేనియంతోనే పరమాణు శక్తి డెవలప్ చేసుకోవచ్చని జహంగీర్ బాబా అడుగులు ముందుకు వేశాడు. ఇక అబ్దుల్ కలాం గారు కూడా ఎప్పటికైనా భారత్కు అగ్ని-6 మిసైల్ అందించాలని, ఈ అగ్ని-6 మిసైల్ చైనా మొత్తాన్ని సర్వనాశనం చేయగలుగుతుందని, ప్రపంచంలో ఉండే అగ్రదేశాలలో ఏకంగా 4 పెద్ద నగరాలను సైతం క్షణాల్లో నాశనం చేయగలిగే అగ్ని-6 మిసైల్ భారత్కు అందించడమే తన స్వప్నంగా భావించారు. ప్రస్తుతం ఆ స్వప్నం నెరవేరేందుకు సమయం ఆసన్నమైంది. డెవలప్మెంట్ ఆఖరి స్టేజ్లో అగ్ని-6 మిసైల్ ఉంది. కేవలం కొద్ది రోజుల్లోనే భారత్ చేతుల్లో సమర్థవంతమైన అగ్ని-6 మిసైల్ ఉండనుంది. మనం ఈ వీడియోలో అగ్ని-6 మిసైల్ గురించి తెలుసుకుందాం. చైనాకు గర్వంతో పాటు అహంకారం కూడా కాస్త ఎక్కువే. ఎందుకంటే చైనా వద్ద చాలా పెద్ద ఆర్మీ ఉంది. చైనాతో పోలిస్తే భారత ఆర్మీ చాలా అంటే చాలా చిన్నది. చైనా తన దేశ ఆర్మీకి పెట్టేంత భారీ బడ్జెట్ భారత్కు తన ఆర్మీకి పెట్టేంత స్తోమత లేదు. కానీ భారత అగ్ని-6 మిసైల్ చివరి టెస్ట్ విజయవంతంగా పూర్తయితే చైనా భారత్ వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. చైనాకు అంత గర్వం, అహంకారం ఎందుకున్నాయంటే చైనా ధనిక దేశం కావటం వల్లనే. సౌత్ చైనా సీ మొత్తం ఆక్రమించి చైనా తన గుప్పెట్లో పెట్టుకుంది. ఎన్నో దేశాల మ్యారిటైమ్ క్షేత్రాన్ని చైనా తన కనుసైగళ్లతో శాసిస్తోంది. అంతేకాదు, పసిఫిక్ మహాసముద్రంలో ప్రశాంత్ మహాసముద్రం వరకు చైనా ప్రజెన్స్ ఉంది. అంతేకాదు, చైనా అక్కడక్కడ తన మిలిటరీ అడ్డాలు ఏర్పాటు చేసుకుంది. అందుకే చైనా వద్ద అహంకారంతో పాటు గర్వం ఎక్కువగా ఉంది. కాబట్టే భారత్ అంటే చైనాకు మొదటి నుంచి చిన్నచూపే. భారత్ వద్ద అగ్ని-4 ఉండేది. ఆ తర్వాత అగ్ని-5 కూడా వచ్చేసింది. అగ్ని-5తో 6000 కిలోమీటర్ల రేంజ్ వరకు చైనాలోని ఏ మూలనైనా సర్వనాశనం చేయొచ్చు. కానీ సౌత్ చైనా సముద్రం, ప్రశాంత్ మహాసముద్రం 6000 కిలోమీటర్ల రేంజ్ కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. కాబట్టి భారత్కు అగ్ని-5 కంటే మరింత మెరుగైన సమర్థవంతమైన మిసైల్ అవసరం. అంటే భారత్కు అగ్ని-6 మిసైల్ కావాలి. ఈ అగ్ని-6 మిసైల్ రేంజ్ 10,000 నుంచి 12,000 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఒకవేళ పేలోడ్లో బరువు తగ్గిస్తే 14,000 నుంచి 16,000 కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది. ఈ అగ్ని-6 మిసైల్తో భారత్ పసిఫిక్ మహాసముద్రం అంతా నిఘా పెట్టొచ్చు. చైనా పసిఫిక్ మహాసముద్రంలో అక్కడక్కడ సబ్ సర్ఫేస్ బ్యాలిస్టిక్ న్యూక్లియర్ సబ్మెరైన్ దాచిపెట్టింది. వీటిలో బ్యాలిస్టిక్ మిసైల్ను క్యారీ చేయొచ్చు. ఒకవేళ భారత్ చైనా మధ్య యుద్ధం జరిగే పరిస్థితులే వస్తే
అంటే పాకిస్తాన్ కారణంగా భారత్ చైనా మధ్య యుద్ధం జరిగితే చైనా ఎదురుగా వచ్చి దాడి చేస్తే పర్వాలేదు, కానీ న్యూక్లియర్ వెపన్స్ ను ప్రయోగించాల్సి వస్తే అప్పుడు చైనా పసిఫిక్ మహాసముద్రంలో దాచిపెట్టిన సబ్ మెరైన్లను ఉపయోగించే అవకాశం ఉంది. సముద్రంలో ఎంత దూరం నుంచైనా టార్గెట్ ఫిక్స్ చేసి ఫినిష్ చేయొచ్చు. చైనా వద్ద ఎక్కువగా వార్షిప్స్, సబ్ మెరైన్లు ఉన్నాయి. వీటి సహాయంతో భారత్ పూర్తిగా ధ్వంసం చేయొచ్చు. కానీ భారత్ వద్ద ఉండే అగ్ని-6 మిసైల్ రేంజ్ 14,000 కిలోమీటర్ల వరకు ఉండనుంది. ఇక చైనా సబ్ మెరైన్లన్నీ భారత్ అగ్ని-6 టార్గెట్ చేంజ్ లోనే ఉంటాయి. చైనా వెపన్ టెక్నాలజీ గురించి మాట్లాడితే DF-21 డాంగ్ ఫ్యాంగ్ 21 ఒక మీడియం రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్ ఉంది. DF-26 మిసైల్ ఇంటర్మీడియట్ రేంజ్ మిసైల్ ఉంది. గౌమ్లో ఉండే అమెరికా మిలిటరీ బేస్ ఉంది. ఒకవేళ అమెరికా భారత్కు మద్దతు వస్తే DF-26తో గోమ్ను టార్గెట్ చేసి ధ్వంసం చేస్తోంది. DF-31, DF-31A అనేవి ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్. ఇది కేవలం ఒక ICBM మాత్రమే. చైనా వద్ద MIRV టెక్నాలజీ లేదు. అదే మన భారత్ వద్ద ఉండే అగ్ని-5 వద్ద MIRV టెక్నాలజీ ఉంది. ఇంతకీ MIRV అంటే ఏంటంటే మల్టిపుల్ ఇండిపెండెంట్లీ రిటార్గేటింగ్ వెహికల్. ఒక మిసైల్ లోపల చిన్న చిన్న న్యూక్లియర్ వార్ హెడ్స్ లేదంటే థర్మల్ వార్ హెడ్స్ ఉంటాయి. సాధారణంగా ICBM ఏం చేస్తుందంటే ముందు అంతరిక్షంలోకి వెళ్లి ఆ తర్వాత భూమి వైపు తిరిగి చాలా వేగంగా తన టార్గెట్ వైపు దూసుకొస్తుంది. హైపర్సోనిక్ వేగాన్ని అందుకుని టార్గెట్ కు చేరుకుంటుంది. అయితే ఇతర ఎయిర్ డిఫెన్స్ సిస్టంతో వీటిని ట్రాక్ చేసి డిటెక్ట్ చేయొచ్చు. వీటి టార్గెట్ ను గుర్తించి వీటిని గాల్లోనే పేల్చేయవచ్చు. DF-31, DF-31Aలలో ICBM ఉంటుంది కాబట్టి వీటిని గాల్లోనే సర్వనాశనం చేయొచ్చు. అదే మన భారత్కు చెందిన అగ్ని-5, అగ్ని-6 మిసైళ్లను ఇతర ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో కనీసం టచ్ కూడా చేయలేవు. ఎందుకంటే అగ్ని-5, అగ్ని-6లలో MIRV టెక్నాలజీ ఉండనుంది. అగ్ని-5లో ఈ టెక్నాలజీ వేయటం, టెస్ట్ చేయడం కూడా అయిపోయాయి. MIRV టెక్నాలజీ ఉండే మిసైల్ భూమి నుంచి అంతరిక్షంలోకి వెళ్లిన తర్వాత భూమి వైపు తిరిగి హైపర్సోనిక్ స్పీడ్తో టార్గెట్ వైపు ప్రయాణిస్తూ మిసైల్తో విడిపోయి అందులోని న్యూక్లియర్ వార్ హెడ్స్ బయటకు వస్తాయి. అగ్ని-5 అయితే 6, అగ్ని-6 అయితే 10 న్యూక్లియర్ వార్ హెడ్స్ బయటకు వస్తాయి. ఇక వీటిని టార్గెట్ ఛేదించకుండా ఇతర ఎయిర్ ఫోర్స్ ఆపటం కష్టమే. అంతేకాదు లైట్ డికాయ్, శాప్స్ అనే 2 టెక్నిక్స్ కూడా అగ్ని మిసైల్లో ఉంటాయి. ఇవి లైట్ ను రిఫ్లెక్ట్ చేస్తాయి. MIRV తెరవబడి చాలా మొత్తంలో డికాయ్స్ బయటకు వస్తాయి. దీంతో అగ్ని మిసైల్ ను ట్రాక్ చేసే ఇతర ఎయిర్ ఫోర్స్ కు నిజమైన మిసైల్ ఏదో తెలియక డికాయలను టార్గెట్ చేస్తాయి. ఇక ఒరిజినల్ వార్ హెడ్స్ తమ లక్ష్యాన్ని చేరుకుని టార్గెట్ ఫినిష్ చేస్తాయి. అగ్ని-5, అగ్ని-6 మిసైళ్ల వద్ద ఉండే శక్తి సామర్థ్యాలు DF-31, DF-31Aల వద్ద లేవు. ఇక చైనా వద్ద ఉండే అత్యంత అడ్వాన్స్డ్ మిసైల్ DF-41. ప్రపంచంలోనే అత్యంత అడ్వాన్స్డ్ ICBM ఇదే. ఇందులో MIRV టెక్నాలజీ ఉంది. ఈ DF-41 కూడా అగ్ని-5, అగ్ని-6 మిసైళ్లకు సమానంగా శక్తి సామర్థ్యాలను కలిగి ఉంది. ఇందులో నుంచి కూడా చాలా న్యూక్లియర్ వారియర్స్ బయటకు వచ్చి లక్ష్యాన్ని సులభంగా ఛేదించగలవు. కానీ చైనా ఈ DF-41ను హిందూ మహాసముద్రంలో ఉంచితే అగ్ని-6 రేంజ్ పరిధిలోనే ఉంటుంది. ఒకవేళ జీభూతిలో ఉంచితే అగ్ని-5 రేంజ్ పరిధిలోనే ఉంటుంది. ఒకవేళ పసిఫిక్ మహాసముద్రంలో ఉంచితే అగ్ని-6 రేంజ్ పరిధిలోకి వస్తుంది. దీన్ని బట్టి చూస్తే చైనా భారత్ను కనీసం టచ్ కూడా చేయలేదు. భారత్ ఎప్పుడు నో ఫస్ట్ అంటుంది. అంటే భారత్ ఎప్పుడూ కూడా మొదట దాడి చేయదు. చైనా మొదటి దాడికి ప్రయత్నిస్తే గనక చైనాను కౌంటర్ చేసేందుకు భారత్ వద్ద చాలా మార్గాలే ఉన్నాయి. భారత్ రానున్న భవిష్యత్తు కాలంలో హైపర్సోనిక్ మిసైల్స్, హైపర్సోనిక్ క్రూయిజ్లను మరింత డెవలప్ చేసుకోనుంది. చైనా ఎంత ఎక్కువ బడ్జెట్ కేటాయించినా, ఆర్మీ సామర్థ్యాన్ని ఎన్ని రెట్లు పెంచుకున్నా ఫలితం మాత్రం శూన్యమే. ఎందుకంటే టెక్నాలజీ పరంగా భారత్ చెందుతున్నటువంటి ఈ అభివృద్ధిని చూసి చైనాకు నిజంగానే వణుకు పుడుతోంది.